ఏపీలో సినిమాను తలపించేలా ఓ రైలులో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసి రైలును ఆపి ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకుని దుండగులు పారిపోయారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఏపీలో సినిమాను తలపించేలా ఓ రైలులో భారీ దోపిడీ జరిగింది. సిగ్నల్ వైర్లు కట్ చేసి రైలును ఆపి ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు దుండగులు సిగ్నల్ కేబుల్ కత్తిరించారు. దీంతో ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిపోయింది. వెంటనే బోగీల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణికులను భయపెట్టి బెదిరించారు. అనంతరం వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులు, ఆభరణాలు దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది కాకుండా చెన్నై ఎగ్మోర్ ట్రైన్ లో కూడా దొంగలు హల్చల్ చేశారు. క్రాసింగ్ కోసం రామలింగయ్యపల్లి రైల్వే స్టేషన్ లో ఎగ్మోర్ ట్రైన్ ఆగింది. అనంతరం ట్రైన్ కదిలే సమయంలో దివ్యభారతి అనే మహిళా ప్యాసింజర్ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును ఓ దొంగ లాక్కొని పారిపోయాడు. ఆమె మెడలోంచి మాత్రమే కాకుండా మరికొందరి మెడలోంచి కూడా బంగారు గొలుసులు కొట్టేశారు. బాధితులు దివ్యభారతి రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశారు.